హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 ఎపిసోడ్ నంబర్ 93 డే 92. ఈరోజు యాక్చువల్‌గా తక్కువ మంది కంటెస్టెంట్స్ ఉండేసరికో ఏంటో తెలీదు. ప్లస్ ఫైర్ గూడా వీళ్ళు తేవాలి, తెచ్చుకోవాలి అన్నట్టుగా చేసినట్టుగానే ఉన్నాయి అన్ని నామినేషన్స్. లేకపోతే అసలు ఫైర్ అయితే లేదు. పాయింట్స్ అయితే లేవు. చాలా అసలు సీజన్ 5లో షన్ను, సిరి, సన్నీ వీళ్ళున్న సీజన్ దాంట్లో ఈ పర్టిక్యులర్ ఎపిసోడ్‌లో 14థ్ వీక్ నామినేషన్స్ అయితే సూపర్‌గా ఉంటాయండి. బాల్‌ని కిక్ చేసి చేసేది. నాకైతే చాలా చాలా ఇంట్రెస్టింగ్‌గా లేకపోతే పాయింట్స్ ఇవే అన్నీ ఉంటాయన్నమాట. ఈసారైతే గనక అసలేం లేదు. ఎక్స్‌పెక్టేషనే పెట్టుకోకూడదు అనుకుంటూనే కొద్దిగా అట్‌లీస్ట్ చూద్దాము ప్రోమోలో ఏదో కొద్దిగా 1 ఆర్ 2 పాయింట్స్ కవర్ అయినట్టు అనిపించాయి. ఏదో ప్రక్రియ గూడా కొత్తగా అనిపించిందని చూస్తే గనక అస్సలు ఏమీ లేదండి. నిల్ అంతా గూడా ఏమీ అసలు పాయింట్స్ లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్. వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడేసి తొందరగా అది కానిచ్చేసినట్టు అనిపించిందనమాట. అందులో లేట్ నైట్ పెట్టారు. వీళ్ళు తినేసి శుభ్రంగా అన్నీ కూర్చొని తెల్లవారుజామున వరకు కూడా జరిగినట్టు చేశారనమాట. అందులో వర్షం పడి మధ్యలో వాళ్ళకి అంతరాయాలు కలిగి ఇవన్నీ కూడా ప్రక్రియలోనే జరిగాయనమాట. సో, అక్కడక్కడ చిన్న ఫన్ ఏదో యాక్టివిటీస్ ఫన్ జరిగినట్టు చూపించారండి. ఏంటంటే నబీలేమో ఇలా ఒక డైలాగ్ అయితే నాకు నచ్చింది. ఇంక రేపటి నుంచి నామినేషన్స్ ఈ లాస్ట్ నామినేషన్ నెక్స్ట్ వీక్ ఇదంతా ఉండదు. ఇంకా దిస్ ఈస్ మై పాయింట్ ఆఫ్ వ్యూ, ఇది నా పర్స్పెక్టివ్, ఇది నీ ఒపీనియన్, ఇవి ఆ వాగుడంతా ఉండదు. ఇంకా క్లియర్‌గా ఉండొచ్చు అని చెప్పడం అదొకటి ఫన్‌గా అనిపించింది. మళ్ళీ ఇంక సేమ్ రోహిణి అండ్ అవినాష్‌ది చిన్న ఫన్ ఇది చూపించారు గానీ బట్ అదేం అసలు నాకేం అంతగా ఏమి అనిపించలేదు. ఏదో అతుక్కుని మాట్లాడినట్టుగా అనిపించిందనమాట. తను ఇంగ్లీష్‌లో మాట్లాడడం గానీ, వీళ్ళందరూ వచ్చి కూర్చొని ఏదో ఇంకా చర్చించుకోవాలి అన్నట్టుగా జరిగిందనమాట. కనీసం ఒక యాక్టివిటీ ఇచ్చి ఇప్పుడు పెట్టాల్సిన టైంలో ఒక యాక్టివిటీ ఇచ్చి, ఆ యాక్టివిటీని ఇది చేస్తే బావుండేది. నాకు తెలిసి నామినేషన్స్‌కి సీరియస్‌నెస్ ఉండదని చెప్పి వాళ్ళు పెట్టలేనట్టుంది. బట్ స్టిల్ అది అతకలేదనమాట ఎక్కడా గూడా. నెక్స్ట్ ఇంకా ఫస్ట్ అయితే ఆల్ ఆర్ ఇన్ నామినేషన్స్ ఉన్నదని చెప్పి మళ్ళీ పంపించి, మళ్ళీ రండి, మళ్ళీ వచ్చిన తర్వాత ఇప్పుడు సెకండ్ ఫైనలిస్ట్ ఎవరు ఉండాలి అనుకుంటున్నారో చెప్పండి అన్నప్పుడు, ఇక్కడ ఫస్ట్ బ్లండర్ లేకపోతే ఫస్ట్ మిస్టేక్స్ గూడా అందరు కంటెస్టెంట్స్ చేసినట్టు అనిపించిందండి. బట్ అందులో మెయిన్‌గా పాయింట్స్ ప్రకారం ఎవరు ఏం పెడుతున్నారు, ఎందుకు ఇలా పెడుతున్నారు అన్నది చూద్దాము. ఫస్ట్ అయితే గనక అవినాష్ వచ్చి విష్ణుప్రియని చేశారు. ఇది నామినేషన్ ఆర్ వాటెవర్ తను ఫైనలిస్ట్‌గా చూడకూడదు అనుకున్నది కరెక్ట్‌గానే చెప్పాడు. ఎందుకంటే మనం చూసాము విష్ణుప్రియ సైడ్ నుంచి పక్కన పెడితే ఫస్ట్ లాస్ట్ ఈ వీక్ తను లీస్ట్‌లో వచ్చారు. పృథ్వీతోటి డేంజర్ జోన్ వరకు వచ్చారు. అదే ఉంటుంది అక్కడున్న కంటెస్టెంట్స్ దృష్టిలో. అట్ ద సేమ్ టైమ్ అక్కడ ప్రేరణ గాని, నబీల్ గాని, నిఖిల్ గాని వీళ్ళు ముగ్గురికి ఎక్కువ ఓటింగ్ తిని ఇంటికెళ్ళేటప్పటికే ఉన్నాది. అంటే వీళ్ళందరూ ఆడుతున్నారన్న దీంతో ఉన్నారు వైల్డ్ కార్డ్స్. సో, వాళ్ళ ముగ్గురికైతే చెయ్యడు. ఇంకా అట్ ద సేమ్ టైమ్ గౌతమ్ కృష్ణ అండ్ రోహిణికైతే చేయడు. వాళ్ళ వైల్డ్ కార్డ్స్ నుంచి ఇటు సైడే చేయాలి. ప్లస్ విష్ణుకి చేయడం అయితే కరెక్టే అనిపించింది కంపారిజన్స్‌లో. అట్ ద సేమ్ టైమ్ విష్ణు కూడా డిఫెండింగ్ చేసుకుందనమాట. అంటే నువ్వు ఆడనన్నావు, నువ్వు నీ ప్రక్రియలో అంటే లైవ్‌లోనే ఎక్కువ బావుందండి. దీంట్లో ఎపిసోడ్‌లో అయితే చాలా కట్ చేసి బిగ్ బాస్‌కి నచ్చిన కంటెస్టెంట్స్ ఎవరికి సపోర్ట్ చేయాలనుకున్నారో వాళ్ళది హైలైట్ చేసినట్టు అనిపించింది. మెయిన్‌గా దే వాంట్ టు సెండ్ విష్ణుప్రియ ఇన్ దిస్ వీక్ అనుకుంటున్నాను. అందునుంచే విష్ణుప్రియది చాలా డల్‌గా తనేంటో పాయింట్స్ పెట్టింది అన్నట్టుగా చేసేసారు గానీ, లైవ్‌లో అయితే బాగా పెట్టారు. తను మాట్లాడారు గూడా ఈరోజు. సో, అదే అడుగుతాడనమాట అవినాష్. "నువ్వు ఆడాలనుకోవట్లేదు. నువ్వు ఏదో ప్రియారిటీ పెట్టుకున్నావు. నీకు అసలు గోల్ లేదు. ప్లస్ ఈ గ్లాసెస్ ఏసే దాంట్లో గూడా నువ్వు ఆలోచించలేదు. ప్లస్ వెయిట్స్ పెట్టే దాంట్లో నువ్వు వెయిట్స్ ఆహ్, టేస్టీ తేజాకి ఇవ్వలేదు" అన్నట్టుగా మాట్లాడితే విష్ణు అయితే డిఫెండింగ్ చాలా చేసుకున్నారండి. తనైతే ఒక్కటే చెప్పారు. నేనెప్పుడు ఆడలేను అని ఎక్కడా చెప్పలేదు. ఇక్కడ యాక్చువల్‌గా ఏంటంటే అందరూ గూడా అదర్ రివ్యూయర్స్ విష్ణు మీద కోపంతోటో ఏంటో గాని అంటే రాకూడదు, నచ్చలేదన్న వాళ్ళు గూడా ఉంటారు కాబట్టి వాళ్ళేం జెప్తున్నారంటే తను ఆడలేదని చాలా సార్లు చెప్పింది కదా! అని ఏది తను బట్టలేసుకోవాలి, ఉతుక్కోవాలి, ఆరేసుకోవాలి, ఇక్కడ వంట చేయాలి, పని చేయాలి అన్నది
దానికి దీనికి రిలేట్ చేసేస్తున్నారండి. తను ఎప్పుడు గూడా గేమ్ తినిక్కడ చెప్పేదేంటంటే, ఏ టాస్క్ గూడా నాకొచ్చే ఛాన్స్‌ని నేను ఆడలేను, నా వల్ల కాదు, నేను ఓడిపోతాను, మీరే ఆడుకోండి, మీరే చేసుకోండి అని ఎక్కడ చెప్పలేదు. ఆ పర్స్పెక్టివ్‌లో తను మాట్లాడింది. సో, తను కరెక్టే. ఈవెన్ వర్క్ వైస్ గూడా మనం అనుకుంటాం ఇంట్లో ఏంటి ఎంతసేపు ఈ పనేనా, నేను ఈ పని చేయలేను అని ఇంట్లో ఎలా అనుకుంటామో అలాగే జస్ట్ చెప్పింది గానీ, అక్కడ ఏ పని కూడా చెయ్యనట్టుగా ఏమీ లేదు. అది పోర్ట్రే లేకపోతే అది కవర్ ఎడిటింగ్‌లో 'బిగ్ బాస్' చేసిన తీరు వల్ల తప్పితే తనెక్కడా గూడా ఇచ్చిన పనైతే చేసింది. మిగిలిన ఎక్స్‌ట్రా పనులు వేరే వాళ్ళలాగా ఎక్కువ పనులు చేసినట్టుగా ఏం కాకపోతే తనకిచ్చిన పనైతే తను చేసిందన్నది తన వర్షన్ అనమాట. అట్ ద సేమ్ టైమ్ నేను గ్లాసెస్ తోసేయాలనుకున్నది ఆ రోజు చెప్పాను, ఈరోజు చెప్తున్నాను. అది నా స్ట్రాటజీ. అది తను పడేసుకుంటే గనక తనకి రాకుండా నాకు పాయింట్స్ వస్తుందేమో, అది పాయింట్ వైస్ ఎళ్తోంది కదా అని చెప్పి నేను చేశాను. మరి బాక్సెస్ ఎందుకివ్వలేదు? తనకన్నా నీకు తను వెయిట్ తక్కువుంది కదా! తను గెలిచేవాడు కదా! నువ్వు స్వార్థంతోటే ఇవ్వలేదు అన్నట్టుగా అవినాష్ మాట్లాడారు. అదేంటి నువ్వు ఎంతసేపు తన సైడ్ నుంచే మాట్లాడుతున్నావు? నా సైడ్ నుంచి ఆలోచించు. తన దగ్గరున్న తక్కువ వెయిట్ ఉన్నది బాక్స్ నాకిచ్చుంటే నేను వెళ్ళేదాన్ని కదా! అని చెప్పి పర్ఫెక్ట్ పాయింట్ పెట్టింది. ఇక్కడ అవినాష్‌కి నేను అవినాష్ సైడ్ నుంచి కరెక్ట్ అని ఎందుకంటున్నానంటే కంపేర్డ్ టు అదర్స్ యెస్ షీ ఈజ్ నాట్ డిజర్వ్ టు బి నెక్స్ట్ ఫైనలిస్ట్ అన్నది మనం చూసాము. ఎందుకంటే మిగిలిన వాళ్ళు గేమ్స్ ఆడారు, నామినేషన్స్‌కెళ్లారు, మెగా చీఫ్స్ అయ్యారు ఎక్కువ సార్లు. గేమ్ ఆడి చూపించుకున్నారు. ఎక్సెప్ట్ రోహిణి గారు తను నామినేషన్స్‌కెళ్ళలేదు. ప్లస్ అవినాష్ ఎలాగైనా ఎళ్ళలేదు. తనేమో ఆల్రెడీ దీంట్లో ఉన్నాడు. ఏది ఆహ్, ట టికెట్ టు ఫినాలే గెలుచుకొని ఫైనలిస్ట్ అయ్యాడు. సో, తను డిజర్వింగ్ కాకపోయినా గూడా బట్ ఇప్పుడు తను ఆల్రెడీ వెళ్ళిపోయాడు ఫైనలిస్ట్‌కి. ఇంకా రోహిణి గాడు కొద్దిగా కంపేర్ చేస్తే తనకి నామినేషన్ అది తప్పితే గేమ్ అయితే ఆడారు. ఏంటి టాస్క్స్ అయితే ఆడారు. బట్ స్టిల్ వాళ్ళిద్దరు ఎప్పుడు ఈక్వల్ లెవెల్ తోటే ఉన్నట్టు అనిపించింది నాకైతే ఇప్పటికి. బట్ తిన పాయింట్ ఆఫ్ వ్యూలో అట్‌లీస్ట్ తినైతే వెళ్ళాలి, ఎళ్ళక్కర్లేదు అని చెప్పి చెప్పడం కరెక్టే అనిపించింది. అలాగే తన డిఫెండింగ్ విష్ణుప్రియ డిఫెండింగ్ అయితే పర్ఫెక్ట్‌గా అనిపించింది. తన పాయింట్స్‌కైతే అన్నీ క్లియర్‌గా చెప్పిందనిపించిందనమాట. ఇంకా ఎలాగైతేనేమి తను ఫోటో అయితే కాల్చేశారు. దాని తర్వాత విష్ణుప్రియ వచ్చి గౌతమ్‌ని ఇది కూడా కరెక్ట్‌గానే పెట్టారనమాట. ఎందుకు పెట్టారని చెప్తున్నానంటే, ఇప్పుడు గౌతమ్ తిను పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆలోచించాలి. మీరేంటంటే జనాలు బయట నుంచి వస్తారు కాబట్టి వీళ్ళకి ఓటింగ్ వాటర్ తెలుసు, ఎవరు ఏం మాట్లాడుతున్నారో తెలుసు, అన్నీ తెలుసు. ఎవరి గేమ్ ఏంటా అన్నది మనం జడ్జ్ చేస్తాం. బట్ బిట్వీన్ ద కంటెస్టెంట్స్ వాళ్ళు జడ్జ్ చేసుకోలేరు. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇదే గౌతమ్‌కి ఏం చెప్తున్నారంటే విష్ణుప్రియ మీరు మీ మీ ఆట తీరేంటో, మీ ప్రవర్తన పర్సనాలిటీ ఏంటో నాకు తెలియట్లేదు. నేను ఒక సైడ్ ఈ ఇంట్లో ఈ గదిలో ఉండి నేను మాట్లాడతాను. మీరు వేరే గదిలో ఉండి వేరేదేదో మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు నాకు ఎలా తెలుస్తుంది ఎవరిది కరెక్టు ఏంటి అన్నది ఎగ్జాక్ట్‌లీ నాకైతే అది వాలిడ్ పాయింట్ అనిపించిందండి. యాస్ ఎ కంటెస్టెంట్ షీ హాస్ సీన్ నిఖిల్ ప్లే చూసారు. అలాగే ప్రేరణ, నబీల్ వీళ్ళ ప్లే చూసారు. రోహిణిది గూడా ఒక ఆట ఆడి గెలిచారు. టాస్కుల పరంగా అయితే. గౌతమ్ కృష్ణ టాస్కుల పరంగా ఆడి గెలవలేదేమి. ఒకటే ఒకటి బోన్ పట్టుకునేది తప్పితే మిగతావన్నీ గూడా తను ఆడట్లేదు అనట్లేదు. తిని చెప్పేదేంటంటే, "నువ్వు గేమ్ ఆడుతున్నావు. జనాలు నిన్ను సేవ్ చేస్తారేమో. జనాలకి నచ్చింది. బట్ యాస్ ఎ కంటెస్టెంట్ నేను బయటికెళ్ళిన వెంటనే చూస్తాను. నీ గేమ్ ఏంటా అన్నది అర్థం చేసుకుంటాను. ఇప్పుడున్న రీజన్స్‌తో అయితే గనక నాకసలు తెలీదు. నీ పర్సనాలిటీయే తెలియట్లేదు. నీ గేమ్ ఏంటో తెలియట్లేదు. నీ గేమ్ ప్లాన్ ఏంటో తెలియట్లేదు" అనడం కరెక్ట్‌గా, పర్ఫెక్ట్‌గా అనిపించింది. నాకైతే వాలిడ్‌గానే విష్ణుప్రియ చెప్పినట్టు అనిపించింది. ఇక్కడ డిఫెండింగ్ గూడా తను ఏమి ఎక్కువ చేసుకోలేకపోయాడండి. ఎందుకంటే గేమ్ పరంగానే తెలీదన్నప్పుడు అంటే ఆబ్వియస్‌గా తను ఏం చేసుకోలేడు. మనం యాస్ ఏ ఏంటి ఆడియన్స్‌గా మనకి తెలుసు కాబట్టి వీ కెన్ జడ్జ్. ఓకే. అదేంటి గౌతమ్ కృష్ణ బాగా ఆడాడు. సో, మనం ఓటేద్దాము. లేదంటే గౌతమ్ కృష్ణ ఆడలేదు. విష్ణుప్రియ చెప్తుంది కరెక్ట్. సో, విష్ణుప్రియకి ఓటేద్దాం అనుకున్న వాళ్ళు వీళ్ళిద్దరే ఉంటారు కాబట్టి అది జడ్జి చేసుకోవచ్చు. బట్ వితిన్ ద కంటెస్టెంట్స్ విష్ణుప్రియ ఈజ్ 100% కరెక్ట్. తను మొహం మీద చెప్పిన సందర్భాలున్నాయి గౌతమ్ కృష్ణతో. ఈవెన్ లైవ్‌లో గూడా ముందరే గూడా ఎళ్లి అడుగుతాడనమాట. ఏంటి ఎందుకు మాట్లాడట్లేదు నాతోటి ఎందుకు ఎక్కువ ఇదంటే, "నువ్విప్పుడొచ్చి మాట్లాడుతున్నావు. నేనెప్పుడో ట్రై చేశాను. బట్ నువ్వు గూడా ఎప్పుడు నా దగ్గరికి రాలేదు. నువ్వెప్పుడూ గూడా నీ గేమే నాకు తెలీదని నేను ఎన్నో సార్లు జెప్పాను. మీ పర్సనాలిటీ ఏంటో తెలీదు. మీరు ఏ విధంగా ఆలోచిస్తారా అన్నది తెలీదు. ఇప్పుడు ఆబ్వియస్‌లీ అండి ఒక మనిషి గురించి మనం ఎక్కువ పట్టించుకోనప్పుడు మనకు తెలీదు. ఈవెన్ షీ ఈజ్ ఇన్ హర్ జోన్ తను తన జోన్‌లో ఉండిపోయాడు కాబట్టి వీళ్ళిద్దరికీ ఎక్కువ ర్యాపో కుదరలేదు కాబట్టి తెలుసుకోలేకపోయారు ఎవరు ఎలాంటి వాళ్ళా అన్నది.
సో నాకైతే విష్ణుప్రియది ఇక్కడ పర్ఫెక్ట్ కరెక్ట్ అనిపించింది. నెక్స్ట్ గౌతమ్ వచ్చేసి నిఖిల్ని చేశారు. ఇది ఇన్కరెక్ట్ అనిపించిందండి. ఎందుకు ఇన్కరెక్ట్ అంటే ఇక్కడ గౌతమ్ కృష్ణకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నిఖిల్తో రైవల్రీ కావాలని కోరుకుంటున్నాడు. తన గేమ్ ప్లాన్ ప్రకారం కరెక్ట్. అలాగే నేను ఎలాగైనా 14th వీక్ నామినేషన్స్లో ఉండాలి. సో ఏదన్నా నేను చెప్పాలి, బాగా అరవాలి, బాగా మాట్లాడాలి. సో దాని ప్రకారం నాకు ఎక్కువ బయట నుంచి ఓటింగ్ పెరుగుతుంది, నేను ఎక్కువ పాయింట్స్ మంచివి పెడితే చేయొచ్చు అని చెప్పి హీ ట్రైడ్ టు పుల్ నిఖిల్స్ లెగ్స్ అన్నట్టుగానే అనిపించింది. ఏదైనా మాట్లాడి ఏదైనా రెచ్చగొట్టో లేకపోతే ఏదైనా ఒకటి పాయింట్స్ పెడదాము, ఆ పాయింట్స్ ద్వారా తను వస్తాడేమో అంటే ఇక్కడ నిఖిల్ అయితే కనుక రియాక్ట్ అయిన విధానం బాగుందండి. చాలా రోజుల తర్వాత నిఖిల్ ఫ్యాన్స్ కోరుకునేది దక్కింది అన్నట్టుగా చేశాడు తను. అట్లీస్ట్ 14th వీక్లో తను మాస్క్ తీసేసినా కూడా మనం అనుకున్నది మాస్క్ లేకుండా మాట్లాడితే ఏంటా అన్నది తను పర్ఫెక్ట్గా చేశాడు. బోత్ తిని పెట్టిన ఒక అవుట్ ఆఫ్ 10 పాయింట్స్ అనుకుంటే కనుక ఒక 4 పాయింట్స్కి అయితే మంచిగా 6 పాయింట్స్కి అయితే మంచిగా డిఫెండింగ్ అయితే చేసుకున్నాడండి నిఖిల్. బట్ 4 పాయింట్స్కి అయితే కనుక కొద్దిగా అటు ఇటుగా అయ్యాయి. అది ఎందుకు అయ్యాయి అంటే అగైన్ తన కంటెస్టెంట్ కింద తను మాట్లాడేవి తన సైడ్ నుంచి మాట్లాడుతున్నాడు. బట్ యాజ్ ఏ ఆడియన్స్ వీ కెన్ జడ్జ్, ఈ పాయింట్ తప్పురా, మీరు చెప్పింది చేసింది తప్పు, లేదంటే ఈ పాయింట్ గౌతమ్ కృష్ణ చెప్పింది తప్పు రైట్ అన్నది మనం జడ్జి చేయగలము. సో ఫస్ట్ ఏంటంటే నిఖిల్ నువ్వు ఎంత చెప్పినా కూడా యష్మి విషయంలో ఇది అన్నది తను ఒప్పుకోవాలి. తను కొద్దిగా డైరెక్ట్గా చెప్పలేదు, తను చెప్పాడు నేను నిన్ను సరిగ్గా ఇది చేయలేదు, నేను డైరెక్ట్గా నీకు చెప్పలేదు, సో మేబీ అది నీకు సైన్ ఇచ్చినట్టు అయిందంటే సరే. అలాగే యష్మి కూడా వెళ్ళేటప్పుడు మేబీ ఇది నా రాంగ్ కూడా అయి ఉంటుంది, నువ్వు నన్ను ఏమి యూస్ చేసుకోలేదని చెప్పడం ఇవన్నీ చూసాం మనం. బట్ ఇక్కడికి వచ్చి నిఖిల్ ఏమంటాడంటే లేదు తను చెప్పింది కాబట్టి నేనేమి యూస్ చేసుకోలేదని చెప్పి తను ఒక పాయింట్ యూస్ చేస్తున్నాడు. బట్ ఇక్కడ గౌతమ్ కృష్ణ చెప్పేది ఏంటంటే అలా కాదు, నువ్వు యూస్ చేసుకున్నట్టు నాకు అనిపించింది అని నేను చెప్తున్నాను, అదే సీత కూడా కోట్ చేశారు, వాళ్ళు కూడా కోట్ చేసింది నువ్వు కాదంటున్నావు అని చెప్పడం మొదలుపెట్టాడు. అట్ ద సేమ్ టైమ్ ఒక్క వర్డ్ అయితే వాడుకున్నావు అన్న వర్డ్ అయితే కనుక రాంగ్ అండి. అది యూస్ చేయకుండా ఉండాల్సింది. అది యూస్ చేసిన తర్వాత కూడా తను ఏంటంటే తను తప్పు తెలుసుకుని సారీ చెప్పినా కూడా ఇంకా నేను తప్పు చేయలేదని చెప్పి కొన్నిసార్లు అన్నాడు. సో అదైతే నాకు నచ్చలేదు గౌతమ్ కృష్ణ నుంచి. ఎందుకంటే ఎదుటి వ్యక్తికి అంతగా తెలుగు రాదు, అయినా కూడా ఆయన చెప్పిన మాటలు కాదు నువ్వు చెప్తుంది రాంగ్ అన్నా కూడా ఈయనకి తెలుగు వచ్చిన అతను ఈయనేమో మాట్లాడకుండా వేరేగా లేదు నేను తప్పుగా అని ఎలా అనుకుంటారు, మీరు అన్నదే నేను అన్నాను అని చెప్పి అనడం కొద్దిగా అది వితండవాదం చేసినట్టుగా అనిపించింది నాకైతే గౌతమ్ కృష్ణ. సో అదొకటి లాజికల్ ఆర్ వాట్ ఎవర్ రాంగ్ వేకి వెళ్ళిపోయింది గౌతమ్ కృష్ణ నుంచి. అట్ ద సేమ్ టైం ప్రేరణ ఇష్యూలో కూడా ఏంటంటే ప్రేరణ ఇష్యూలో నీవు అంటే ఒక సైడ్కి నువ్వు పట్టుకొని అమ్మాయిలు గుంజడం తప్పు అంటావా తప్పు కాదంటావా అంటే అక్కడ నిఖిల్ నేను గుంజడం తప్పైనా కూడా నా వల్ల ఏం బాధపడలేదు, తను చెప్పు ప్రేరణ అన్నప్పుడు నాకేం తెలియదని ప్రేరణ, ఇవన్నీ మనం చూసాం కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ టైంలో నాకైతే నిఖిల్ది తప్పనే అనిపించిందండి. ఇక్కడ ఏంటంటే కొద్దిగా అబద్ధం ఆడాడు లేకపోతే ప్రేరణ అబద్ధం ఆడినట్టు అనిపిస్తుంది, ఎందుకంటే మనం బయట నుంచి చూసాం కాబట్టి ఆ పర్స్పెక్టివ్ నెక్స్ట్ జరిగిన సినారియోస్ లేకపోతే సిచ్యువేషన్స్ మనకు తెలుసు కాబట్టి. సో అందు గురించి నేను 60% అయింది కరెక్ట్, 40% అయింది కరెక్ట్ కింద వేస్తున్నాను. ఈసారి మాత్రం కొద్దిగా ఒక పాయింట్ ఎక్స్ట్రా నిఖిల్కే వచ్చిందండి. బాగా డిఫెండింగ్ అయితే చేసుకున్నాడు, సేఫ్ జోన్ నుంచి ఒక్క స్టెప్ అయితే ముందరికి వేసాడు. అట్లీస్ట్ తన గురించి తను మాట్లాడుకోవడం కావాల్సింది కాబట్టి. సో తను కూడా అదే అంటాడు, ఇది ఫినాలే కాబట్టి నేను మళ్ళీ బయటికి వెళ్తే ఈ మార్కుతో వెళ్ళకూడదు కాబట్టి నేను ఇప్పుడు డిఫెండ్ చేసుకుంటున్నానని. ఇదే ముందరి నుంచి ఒక 8th వీకో 9th వీకో ఇంకా ఒక ముందరి నుంచి ఉంటే కనుక మా సీజన్ కూడా సూపర్గా ఉండేది. బట్ అది కుదరలేదు, ఇంకా అయిపోయింది, ఇంకా లాస్ట్కి వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ ఇంకా దాని తర్వాత నిఖిల్ వచ్చి రోహిణికి ఇది పాయింట్
ఆహ్, ఎలా చెప్పాలంటే ఇది ఇద్దరికి 50, 50 ఇస్తానండి. రోహిణి తన గురించి తను చెప్పిన విధానం ఆర్ వాటెవర్ క్వెషనింగ్ చేసిన విధానం సూపర్‌గా అనిపించింది. నేను ఆ నామినేట్ అవ్వలేదు అన్న పాయింట్ తప్పితే గేమ్‌లో ఎక్కడ చెప్పు అంటే ఈయన చెప్పలేదు. అట్‌లీస్ట్ గేమ్‌లో ఒక పాయింట్‌లో నువ్విక్కడ ఇంకా చేసుకొనుంటే బావుండేది. డిఫెండింగ్ చేసుంటే బావుండేదని చెప్పుంటే బావుండేది నిఖిల్. బట్ నిఖిల్ సైడ్ నుంచి ఏంటంటే అన్నీ సేమ్‌గానే ఉన్నాయి. బట్ వీళ్ళు జనాల్లోకెళ్ళి ప్రూవ్ చేసుకున్నారు. ఓకే. వీళ్ళు కావాలి ఫైనలిస్టుల కింద అని చెప్పే కదా! సెవెంత్ వీక్ వరకు టాప్ 7 వరకు తీసుకొచ్చారన్న మాట బావుంది అనిపించింది. దాని ప్రకారంగా తనని లాక్ అయితే చేయగలిగాడు. బట్ అట్ ద సేమ్ టైమ్ తను కూడా క్వెషన్ ఏసింది. నేను నామినేషన్స్‌కెళ్ళలేదన్నది నా తప్పు కాదు. మీరు ఎవరు గూడా చేయలేదు. వచ్చిన అవకాశాన్ని గూడా కొంతమంది అప్పుడు ఉపయోగించుకోలేదు. ఇప్పుడు నేనెళ్ళలేదంటే అది తప్పు కాదంటావు. ఈవెన్ రోహిణి సైడ్ నుంచి కరెక్ట్. బట్ అట్ ద ఎండ్ అది ప్రక్రియ సాగాలి కాబట్టి నామినేషన్‌లోకి తనని తీసుకొచ్చారు. బట్ ఒక పాయింట్‌లో నాకేమనిపించిందంటే 'బిగ్ బాస్' గౌతమ్ కృష్ణని నామినేషన్‌లోకి తేకూడదు అని ట్రై చేశాడేమో అని ఒకటి థాట్ వచ్చింది. ఎందుకంటే విష్ణుప్రియ చెప్పిన వెంటనే తను ఒప్పుకుంటాడు. తిని చెప్పేస్తుంది కానీ హీ టుక్ లైక్ 1 అవర్ తీసుకుంటాడనమాట లైవ్‌లో. తన ఫోటో కాల్చకుండా ఉన్నాడు. ఇంకా గౌతమ్ ఏమైనా మాట్లాడతాడా అని. గౌతమ్ అయితే అసలేం డిఫెండింగ్ చేసుకోలేకపోయాడు విష్ణుప్రియతోటి. ఎందుకంటే ఈమె పాయింటే లేదు. పాయింట్ లేదని కాదు. ఈమె నీ పర్సనాలిటీయే తెలీదన్నప్పుడు ఈ డిఫెండింగ్ ఏం చేసుకుంటాడు? ఒకటే ముక్క చెప్తోంది ఈమె. సో, దాని ప్రకారం అయితే అలా అయింది. నెక్స్ట్ రోహిణి ఫోటో కూడా కాల్చేశారనమాట. ఇంక మిగిలింది నబీల్ అండ్ ప్రేరణ వీళ్ళిద్దరిని యాక్షన్ ఏరియాకి తీసుకొనెళ్ళి ఈ ప్రక్రియలో ఇది యూజ్ చేసుకోలేదు అనిపించింది ఇద్దరు గూడా. తొందరగానే కన్విన్స్ అయిపోయారు. తొందరగానే అక్కడ డెసిషన్ తీసుకునేటప్పుడు 15,00,000 0-15,00,000 ఎంతైనా రాసుకోవచ్చు. మీ లెవెల్‌ని మీరు కాపాడుకోవాలి. ఫైనలిస్ట్‌గా అవ్వాలంటే మీది కాపాడుకోవాలి. మీరు అందులో ఏస్తే అన్ని డబ్బులు కట్ అవుతాయి అన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ 15,00,000 అనేది చాలా పెద్ద అమౌంట్. అది రాంగ్ అమౌంట్ గూడా. తనేమంటాడంటే తను ఎక్కువ యేసుంటుంది. సో, నేను చేసుకుంటానంటే తనక్కడ డిసైడ్ అయిపోయాడు కదా! ఓకే. 15,00,000 అని. బట్ ఆలోచించాల్సింది ఆ 15,00,000 వల్ల పోతే ఏంటన్నది అక్కడ ఆలోచించలేదు. అట్ ద సేమ్ టైమ్ తిను కూడా 4,00,000 రాసింది కూడా తను ఆలోచించలేదు. బట్ బయటకొచ్చిన తర్వాత ప్రక్రియ మార్చి వీళ్ళిద్దరిని కన్విన్స్ చేయండి. ఎవరో ఒకళ్ళన్నా వేయొచ్చు. లేదంటే వాళ్ళు ఫైనలిస్టులు అవ్వకుండా ఉండడానికి బాక్స్‌లో ఏస్తే అమౌంట్ ఇద్దరిది సేమ్ కాదన్నప్పుడు ఎవరిది ఎక్కువైతే అన్నట్టుగున్నారు. ఒక్కళ్ళనే తీసుకుంటాం అన్నారో ఏమో! అది నాకు కొద్దిగా క్లియర్‌గా అర్థం కాలేదండి. బట్ స్టిల్ ఇక్కడ టాప్ 3కి ముగ్గురు అమ్మాయిల్లో ఇద్దరే ఎళ్ళగలరు అన్నప్పుడు విష్ణుప్రియకిను, రోహిణికి ఛాన్స్ లేదు నాకొస్తుంది అనుకుని తను కాన్ఫిడెంట్‌గా ఉంటే అసలు 4,00,000 రాసేది కాదు. తను ఏడ్చింది కూడా ఎవరు ప్రేరణ. అలా కాకుండా తనకు కాన్ఫిడెన్స్ లేకపోతే గనక అట్‌లీస్ట్ షీ కుడ్ హావ్ యూజ్డ్ దిస్ ఆపర్చునిటీ అనిపించింది. ఒక 25,000 50,000 ఎంతో రాసి ఓకే. 50,000 లేకపోతే ఆ 4,30,000 మీదన్నా కొద్దిగా గొడవ కాదు కన్విన్స్ చేయడానికి ట్రై చేయాల్సింది. అస్సలేం మాట్లాడదు. ఓకే. ఓకే. అనేసింది. వాళ్ళ పాయింట్స్ పట్టుకొని. ఇక్కడ గౌతమ్ కృష్ణ అయితే గనక టాప్ 14థ్ వీక్ ఉన్నాము. మనం వెళ్తే మనకు ఓట్ బ్యాంక్ పెరుగుతుంది. ఇవన్నీ చెప్పుకొచ్చింది. ఓన్లీ ఇట్ విల్ అప్లై గౌతమ్‌కిను, నిఖిల్‌కేనండి. వాళ్ళకి గూడా తెలుసు వాళ్ళు టాప్‌లో ఉన్నారని. వాళ్ళకే కొద్దిగా ఛాన్సెస్ ఉంటాయి. వీళ్ళు ఎలాగైనా టాప్ 5కి ఎళ్తాము. మేము టాప్ 2లో ఉన్న వాళ్ళకి ఓట్ బ్యాంక్ పెరుగుతుంది అనుకున్న వాళ్ళకి సో, అది కలిసి రాదు. అంటే ఆ పాయింట్స్ వీళ్ళకి వర్తించదు. అలాగే అట్ ద సేమ్ టైమ్ వీళ్ళు అంతకు ముందే యాక్షన్ రూమ్‌లోనే రాయకుండా ఉండుంటే గనక ఓకే. దే ఆర్ కాన్ఫిడెంట్ ఎనఫ్ అందు గురించే ఎక్కువ మాట్లాడుకోలేదు అని చెప్పి అందుగురించే 1000 రాసినా కరెక్ట్‌గా ఉండేదనిపించింది. బట్ ప్రేరణ అయితే యూజ్ చేసుకోలేదు. సిమిలర్‌లీ నబీల్ గూడా టాప్ 5 ఉంటే గనక ఆల్రెడీ ఒక అబ్బాయి ఎళ్ళిపోయాడు. ఇంకా నిఖిల్ అండ్ గౌతమ్‌కి ఛాన్సెస్ ఉన్నాయి. సో, అవినాష్ ఎళ్ళిపోయాడు కాబట్టి సో, ముగ్గురున్నారు. ఇంకిద్దరు అమ్మాయిలంటే ప్రేరణ ఒకళ్ళు, రోహిణి ఒకళ్ళు గాని, లేకపోతే విష్ణుప్రియ ఒకళ్ళు గాని వెళ్తారన్నప్పుడు దీనికి ఛాన్సెస్ చాలా తక్కువ అనుకున్నప్పుడు 15,00,000 రాసాడు అది తప్పు. బట్ రాసిన వాడు దాని మీద స్టిక్ అయ్యి దాని గురించి మాట్లాడుకొని ఉంటే నాకు ఈ ఛాన్స్ మిస్ చేసుకుంటే నెక్స్ట్ ఇదవుతుంది. నేను అని చెప్పి ఆలోచించాల్సింది. బట్ అది తర్వాత రియలైజ్ అయ్యాడు. అందు గురించే మనకి అంత ప్రక్రియ
అయిపోయిన తర్వాత వాళ్ళు షెడ్ చేసిన తర్వాత నైట్ మళ్ళీ ఒక క్లిప్ వేసాడు. సారీ నేను ఇలా నేను ఆహ్, స దీని గురించి అంటే అనుకోలేదు 15 లాక్స్ తను ఎక్కువ రాస్తుందని రాశానన్నాడు గానీ, తినకి దీని మీద కాన్ఫిడెన్స్ ఉంటే తక్కువ రాసుకొని వాదించుకునేవాడు. లేదంటే చెప్పేవాడనమాట. బట్ ఎక్కువ రాసేవాడు కాదు. సో, నాకు తెలిసి అప్పుడుకి తనకి ఐడియా రాలేదు. బట్ వచ్చిన తర్వాత ఇప్పుడు కొద్దిగా వేరేగా మార్చి చెప్పినట్టు అనిపించిందనమాట. సో, ఇదండి నా ఒపీనియన్. బట్ 'బిగ్ బాస్' అయితే క్లియర్‌గా అందరిని తీసుకొని వచ్చేసాడు మొత్తానికైతే. సో, ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆహ్, టాప్ 5కి ఆర్ టాప్ 6కి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఈసారి కూడా టాప్ 6 ఉంటుందని నేను అనుకుంటున్నాను. టాప్ 5 అయితే కాదు. బట్ చూద్దాము ఎలాగ జరుగుతుందన్నది. నా ప్రకారం అయితే గనక రోహిణి అయితే ఉండకూడదు. అంటే ఎందుకు ఉండకూడదు అన్నది రీజన్ ఏంటంటే, అవినాష్ కూడా వీళ్ళకి నామినేషన్స్‌లోకి వెళ్ళకుండా వస్తే అంటే అది ఏంటి వాళ్ళు చేసిన తప్పని కాదు. వాళ్ళకి ఛాన్సెస్ అన్నీ వచ్చాయి కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి లక్ కలిసొచ్చినట్టు లాస్ట్ 2 వీక్స్ నుంచి ఆడిన అమ్మాయి గ్రేట్ అన్నట్టుగా చేస్తున్నారు. బట్ ఒక ఒక నామినేషన్‌కెళ్ళి ఆ భయం ఏంటో తెలీదు. లేకపోతే మాట ఒకళ్ళ దగ్గర నుంచి అనిపించుకున్నది అది ఎలా ప్రూవ్ చేసుకోవాలన్నది తెలీదు. సో, నాకైతే రోహిణి ఆ ఒక్కటి మిస్ అయ్యారు కాబట్టి ఇప్పుడు వెళ్ళి కాపాడుకొని వస్తే గనక ఓకే. ఇంకా ఏం చేయలేము. బట్ నా ప్రకారం అయితే గనక ఇప్పటి వరకు వెళ్ళిన వాళ్ళైతే కరెక్ట్ అన్నట్టుగా ఇదనమాట. అంటే ఈ బేసిస్ చేసుకొని తనని కార్నర్ చేస్తున్నారని చెప్పి ఓటింగ్‌లేస్తే గనక అది మనం చేసిందేం లేదు. ఐయామ్ నాట్ ఇన్‌ఫ్లుయెన్సింగ్ ఎనీవన్. మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్‌కి ఏంటో మీరు ఓటేసుకోండి. బట్ ఇది నా జెన్యూన్ రివ్యూ అని నేను నా ఒపీనియన్ కింద చెప్పుకుంటున్నాను. సో, నచ్చినట్టయితే గనక థమ్స్ అప్ ఇవ్వండి. నచ్చకపోతే థమ్స్ డౌన్ ఇవ్వండి. అలాగే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్‌వీఆర్ అఫీషియల్ 1 అని ఉంటుంది. హిమాలయ్ అని కనిపిస్తుందనమాట. ఓకే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ అనమాట. మళ్ళీ రేపటి రివ్యూతో మేము ముందరకొస్తాం. బాయ్ అండి.